మనము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. దేవుడు ఏం చెప్తున్నారంటే ఎవరెందు ఆనందించాలి? ప్రభునందు మాత్రమే ఆనందించాలి. ఎందుకంటే మనుషుల వైపు చూసినప్పుడు, ఈ లోకం వైపు చూసినప్పుడు బాధ, విచారం ఎంతో ఇబ్బందిగా కనపడతా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే చేష్టాలను బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి మనకేమనిపిస్తూ ఉంటుంది? బాధగా, ఇబ్బందిగా ఉంటుంది. అది ఇంట్లో వ్యక్తులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు. ఎవరైనప్పుడు వారి వైపు చూసినప్పుడు ఏమవుతూ ఉంటుంది? మనము విశ్వాసంలో కృంగిపోతాం. అలాగే దేవుని వైపు చూసినప్పుడు మనం దేవుని యందు ఏం చేస్తూ ఉండాలి? ఆనందిస్తూ ఉండాలి అనమాట. ప్రభునందు ఆనందిస్తూ ఉండాలి. అది ఎప్పుడు ఆనందించాలి? ఎల్లప్పుడూ అన్ని వేళలా ప్రభునందు మనము ఆనందించేవారుగా ఉండాలన్నమాట. మనము దేని యందు ఆనందించాలంటే దేవుడు మనల్ని దీవిస్తున్నాడు కాబట్టి మనము జీవిస్తున్నామంట. దేవదాసాయి గారు చెప్తా ఉంటారు, దేవుడు మనల్ని దీవిస్తున్నాడు కాబట్టి మనము జీవిస్తున్నామంట. అంటే దాన్ని పెట్టుకొని మనం ఏం చేస్తూ ఉండాలి? ఆనందించాలి. నిజంగా ఆయన దీవించాడు కాబట్టి మనము ఈ రోజున జీవించి ఉన్నాం అన్నమాట. సజీవి లెక్కలో మనము ఉన్నాము. వాక్యం పైన ఏం కనపడతా ఉన్నది? సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ దానికి ఒక షరతు ఉంది. దానికి ముందు భాగాన్ని చదువుకున్నాం. కీర్తన గ్రంథం 128వ అధ్యాయము 5వ వచనం. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. చాలు. ఇక్కడ చూసినట్లయితే 4వ వచనం, చాలు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తాడు? దాని పై భాగంలో చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడ్డాడు. అలాగే మొదటి వచనం, రెండవది, చాలు. ఇక్కడ చూసినట్లయితే బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తారంట? ఆ సియోనుల నుండి ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నారు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. అలాగే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదు. ఎవరు వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారు? ఎవరు దేవుని సియోనుల నుండి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు మాత్రమే ఏమి పొందుకోగలరు? వారు చేసిన కష్టార్జితానికి తగిన ఫలాన్ని పొందుకుంటారు. అలాగే దేవుడి నుంచి వచ్చే దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అనమాట. ఇక్కడ నేను ఒకసారి చెప్పి ఉన్నాను అనమాట. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు అని చెప్పాను అనమాట. దానిలో ఉదాహరణ నేనేం చెప్పాను? ఉదాహరణ చెప్పాను అనమాట. దేవుడు అంటే భక్తి అందరికీ ఉంటుంది కాబట్టి మనము ఇక్కడికి వస్తున్నాం. కానీ భయం లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? టయానికి రాలేకపోతున్నాం అని చెప్పి ఉదాహరణ చెప్పాను అనమాట. దేవుడు అంటే అందరికి భక్తే, కానీ భయము ఉండట్లేదు అనమాట. భయం ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది? సమయానికి రాగలుగుతారనమాట. సమయాన్ని 8:30 అంటే అరే ఇబ్బంది ఉందని కొంచెం టైం మార్చామనుకోండి, మరలా దానికి ఇంకో గంట కూడా లేట్గా వస్తుంటే అది సమంజసం కాదనమాట. ఏ టైం చెప్పినా దానికి ఒక అరగంట, గంట లేట్కి వస్తే అది దేవుడు మెచ్చుడనమాట. మనకి అనుకూలంగా 10ంటికి అంటే అన్ని పనులు చేసుకొని వంట అన్ని ముగించుకొని మనము దేవుని సన్నిధికి రావడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. కానీ అప్పుడు కూడా మనం లేట్ వస్తే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మెచ్చడనమాట. మేము మెచ్చినా మెచ్చిపోయినా దేవుడు మాత్రం మెచ్చడనమాట. మనము దేవుడు చూస్తున్నాడు. దేవుడు మన యొక్క ప్రవర్తన, మన నడవడిక, మన భక్తి అంతా మనుషులుగా
దైవ సేవకులుగా మేము చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు? దేవుడు మాత్రం చూస్తారు. ఆ దేవుడు మన యొక్క ప్రవర్తనని, మన యొక్క క్రమాన్ని చూసి మనకు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. సియోనులో నుండి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆశీర్వదిస్తాడు. అలాగే మనం చేసిన కష్టార్జితానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడనమాట. ఎంతో మంది కష్టపడతా ఉంటారు. ఆ కష్టార్జితానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారా? పొందలేరనమాట. ఎంతో మంది మేమున్న మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉన్నప్పుడు మేమున్న చుట్టుపక్కల వారందరూ ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ ఇలా వాళ్ళు వలస వెళ్ళి ప్రాంతాలకు వెళ్ళి సంపాదించుకోవడానికి వెళ్ళేవాళ్ళు, కష్టపడ్డానికి. వాళ్ళు పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు కష్టపడేవాళ్ళు. కానీ పాపం మధ్యవర్తులు ఏం చేసేవారు? డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. కష్టం చేశారు, దానికి ప్రతిఫలం వచ్చిందా? రాలేదన్నమాట. అలాగే కొంతమంది కష్టపడతారు, పొందుకుంటారు కూడా, కానీ ఆ పొందుకుతున్న దాన్ని అనుభవించలేరు. కొంతమంది ఏం చేస్తారు? కష్టార్జితాన్ని పొందుకోలేరు, కానీ పొందుకున్న దాన్ని కూడా కొంతమంది ఏం చేయలేరు, అనుభవించలేరు అనమాట. ఆ ధనం ఎలా ఉంటుందంటే వ్యర్థముగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఆ ధనం ద్వారా ఎవరో ఒకళ్ళు మనల్ని మోసం చేయటం కానీ, ఏదో ఒక వస్తువు మనం కొని మోసపోవటం కానీ, ఏదో ఒక రకంగా మనం ఏమవుతూ ఉంటాం, అలా మనం వెళ్తూ ఉంటుంది అనమాట. కానీ ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుని యందు, ఆయన వాళ్ళ కష్టార్జితాన్ని వారు ఏం చేస్తారు? పొందుకుంటారు, దాన్ని అనుభవిస్తారు కూడా. పొందుకుంటారు, దాన్ని అనుభవిస్తారు అనమాట. కానీ మనము ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి వచ్చేది రోజు మొత్తం మనం ఏమి దేవుడికి ఇవ్వలేదన్నమాట. రోజు మొత్తం దేవుడికి ఇవ్వట్లేదు. 2 గంటలు లేదా 2 గంటల అంతకన్నా దినమున మనం ఎక్కువ ఇవ్వట్లేదు. కాబట్టి దావీదు ఏమంటా ఉంటారు? ఆయన మధ్య ఒక్క దినము కనుకుంటాడు, ఒక్క దినము కనుకుంటా ఆయన సన్నిధిలో 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్తా ఉన్నాడు అనమాట. అంటే ఒక దినము కలవాలంటే 24 గంటలు గడిపేనే ఒక దినం. మనం ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నాం? ఒక దినం అవుతా ఉన్నాయి, జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు అనమాట. అది మనము అలా భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనల్ని జీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు అనమాట. ఎలాగైతే ఆ యొక్క యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవారికి దేవుడు ఆ యొక్క సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. అలాగే ఆయన తన కష్టార్జితుల నుండి తగిన ప్రతిఫలాన్ని మనకు అందిస్తాడనమాట. చూసినట్లయితే మనం వాక్యంలో వెళ్దాం. మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో, స్తుతిలో ఏముందంట? స్తుతి ఏం మారుస్తుంది? స్థితి మారుస్తుంది. స్తుతులు మన స్థితిగతులు మారుస్తాయన్నమాట. దేవుణ్ణి స్తుతించడం మనకి మేలా కీడ? మేలే. దేవుని స్తుతించడం మనకి ఎంతో మేలుకరము, ఎంతో ఆశీర్వాదకరం అనమాట. స్తుతుల ద్వారానే ఎరుకో కోటకోటను ఏం చేశారు? కూల్చివేశారు అనమాట. ఎంత బలిష్టమైన గోడలు అనుకున్నా, 2 లారీలు 2 బస్సులు పడితే ఎంత గోడలు ఉన్నాయో, ఆ ఎరుకో కోటలు అంత బలిష్టమైన గోడలు. ఆ రాహేలు ఇల్లు కూడా ఆ కోట మీద, ఆ కోట గోడ మీద కట్టబడిందని మనం చూసి ఉన్నాం అనమాట. అంటే ఆ గోడ యొక్క వెడల్పు ఎంత ఉంటుందో మనము తెలుసుకోవచ్చు అనమాట. అటువంటి గోడల్లో సైతము ఏ పనిముట్లు ఉపయోగించకుండా ఆ స్తుతుల ద్వారానే ఏం చేస్తా ఉన్నారు? ఎరుకో కోట గోడలను మనము ఇశ్రాయేలు ప్రజలు వారు పడవేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం అనమాట. దేవుడు అటువంటి శక్తిని దేవుడు పెట్టాడు, స్తుతిలోనే పెట్టాడు అనమాట. మనం అన్నిటి గురించి స్తుతించాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతించాలి, దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తుతించాలి, దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలను బట్టి స్తుతించాలి, దేవుడు మనకి ఇచ్చిన సంఘాన్ని బట్టి స్తుతించాలి, దేవుడు మనకి ఇచ్చిన సమాజాన్ని బట్టి స్తుతించాలి. ఇలా అన్ని రకాలుగా మనము స్తుతించేవారుగా ఉండాలన్నమాట. ఎప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఏం చేస్తూ ఉండాలి? స్తుతిస్తూ ఉండాలన్నమాట. మనము బైబిల్ వాక్యం ఒకటి సెలవిస్తూ ఉన్నది, చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను. చాలా
ఇక్కడ చూసినట్లయితే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో మనం ఎలా ఉండాలి, సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలన్నమాట. అప్పుడే మనము ఆనందించగలం. ఎవరి యందు? దేవుని యందు ఎప్పుడు ఆనందించగలం అంటే మనము ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో మనము సంతృప్తి కలిగి ఉంటా. మనము నేర్చుకున్నప్పుడు మనము ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాం అన్నమాట. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి మనము సంతృప్తిగా లేకపోయినా, తృప్తి లేని జీవితాలుగా ఉన్నా కానీ ఆ తృప్తి లేని జీవితాలు ఏమవుతా ఉంటాయి, నిరాశని అలాగే సమస్యల్ని తీసుకొని వస్తూ ఉంటాయి, దుఃఖాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఎల్లప్పుడూ ఏం చేయాలంటే ప్రభువునందు ఆనందించాలి. అలాగే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మనము సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలన్నమాట. అలాగే బైబిల్ వాక్యం చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 19 వచ్చిన మీరు అపవాది తంత్రములు ఎదుగుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఏదైనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చువాడై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఏలైనగా మీ నడుమునకు సత్యమును గట్టి కట్టుకొని నీతి అని మహిమను తొడుక్కొని పాదములను సమాధాన సువార్త బలమునైన సిద్ధ మనసు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును దాలు పట్టుకొనిడి. దానితో మీరు దృష్టిని అగ్నిమార్గులన్నిటిని నాటుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ శ్రేష్ఠాలను దేవుని వాక్యమును ఆత్మతత్వమును ధరించుకొనిడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతోనూ విజ్ఞాపన చేయొచ్చు మెరుగుగా ఉండేది. మరియు నేను దేని నిమిత్తము రాయవారిని సంఖ్యలలో విన్నాను. అస్వార్థ మర్మము ధైర్యంగా తెలియజేయటకును నేను మాట్లాడే నోరు తెరిచినప్పుడు. ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ సర్వాంగ కవచం గురించి చెప్తా ఉన్నారు అనమాట. పౌలు గారు ఏం చెప్తా ఉన్నారంటే ఎఫెసీ సంఘానికి ఆ యొక్క సర్వాంగ కవచము అనే దాని గురించి చెప్తా ఉన్నాడు. ఆ సర్వాంగ కవచం అంటే దానిలో ఏడు చెప్తా ఉన్నాడు, 7 మాటలు చెప్తా ఉన్నాడు. ఒకటి సత్యం అనే దట్టి, అలాగే నీతి అనే మహిమకు, సమాధానం అనే జోడు, విశ్వాసం అనే డాలు, అలాగే వాక్యం అనే ఖడ్గము, అలాగే రక్షణ అనే శిరస్త్రాణము, అలాగే ప్రార్థన అనే ఆయుధము అనే 7 మాటల గురించి ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. సర్వాంగ కవచం అంటే ఆ సర్వాంగ కవచంలోనే ఈ యొక్క 7 మాటలు వస్తూ ఉంటాయి. ఒక సర్వాంగ కవచం అని చెప్పుకున్నట్లయితే దానిలో 7 మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. సత్యం అనే అంటే మనము సాతాను జయించడానికి, అలాగే ఈ యొక్క అంధకార శక్తిని జయించడానికి మనకి ఇవన్నీ అవసరం అని చెప్పి, అలాగే మనము వర్ధిల్లడానికి ఏమవసరం, ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉన్నదనమాట. మనము దేనికి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండాలి? మొదటి మాట, మనము సాతాన్ని అలాగే దుష్టుల్ని అపవాదిని జయించడానికి, అలాగే మనము దీవించబడడానికి, వర్ధిల్లింపబడడానికి మనము ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండాలి. మొదటిగా చూసినట్లయితే ఆ సత్యం అనే దట్టి అనమాట. సత్యం అనే దట్టి ఎక్కడ కట్టుకుంటారు? నడుముకి కట్టుకుంటా ఉంటారు అనమాట. ఆ నడుముకి కట్టుకున్నప్పుడు ఆ నడుము ఏం చేస్తుంది, ఎంతో బిగుతుగా అంటే లూజు కాకుండా మనము కొంతమంది ఏం చేస్తారు, నడుములు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు బెల్ట్ పెట్టుకుంటారు. దేనికి? నడుము నొప్పులు వస్తుంటే కొంతమంది బెల్ట్ పెట్టుకుంటారు. దేనికి పెట్టుకుంటారు? నెక్ కోసం. అలాగే మనము నడుములు నిలబడడానికి సహకరిస్తాయి అన్నమాట. ఆ బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటుంది, సహకరిస్తుంది
వస్తాయి నడువులు నిలబడటానికి. మామూలుగా అయితే కొంచెం నడువు నొప్పి ఏదన్నా ఇబ్బందిగా ఉన్నవారు సరిగ్గా నిలబడలేరు అన్నమాట. ఎక్కువ నడువులు నిలబడలేదు, నడువులు కూలు పడిపోతున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు కదా. అదే విధంగా సత్యం అనే దట్టిని ధరించుకొని ఉండాలని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తా ఉన్నది అనమాట. మనము ఆత్మలో వర్ధిల్లకూడదని చెప్పి సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు, మనల్ని వెనక్కి లాగడానికి మనకి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి అప్పుడు మనం ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండాలని చెప్పి ఈ యొక్క బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నదనమాట. ఆ నడుములకి బలంగా ఉండటానికి ఈ సాతాను ఏం చేస్తాడు, నడుము మీదే కొడతాడు అనమాట. అంటే నడుము మీద కొడతా, పాము ఉందనుకోండి, పాము మనం ఎక్కడ కొడతాం, ఫస్ట్ కదలకూడదని చెప్పి మనము నడుము మీదే కొడతాం అనమాట. అలాగే సాతాను కూడా మనం ఏం చేస్తాడు, లెగవకూడదు వీళ్ళు అని చెప్పి నడుము మీదే మనల్ని కొడతాడు అనమాట. అందుకని ఈ యొక్క బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ యొక్క సర్వాంగ కవచంలో ఈ యొక్క సత్యం అనే దట్టిని మనము ధరించుకొని ఉండాలన్నమాట. యేసయ్య అంటారు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నారంటే అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నాడు అనమాట. అంటే మనం ధరించుకోవడం అంటే సత్యాన్ని మనము ధరించుకొని ఉండాలి. సత్యాన్ని ధరించుకోవడం అంటే మనము అసత్యముగా మనము జీవించకూడదు అనమాట. సత్యం ప్రకారము జీవించాలి. సత్యమేవ జయతే అంటారు కదా. సత్యమేవ జయతే అంటే ఏంటి? సత్యమేవ జయతే ఎక్కడ చూశారు? సత్యమే ఏమవుతుంది? సత్యమే గెలిచిందని, సత్యమే విజయం సాధించిందని, అసత్యము ఎప్పుడు విజయాన్ని సాధించలేదని సత్యమేవ జయతే అని మనకి గవర్నమెంట్ వారు కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర, అలాగే పోలీస్ ప్రాంగణాల దగ్గర కొన్ని రాసి పెడతా ఉంటారు అన్నమాట, సత్యమేవ జయతే అని. అలాగే ఈ యొక్క సత్యాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి, నడుము కట్టుకొని, అంటే మన యొక్క జీవితంలో వాటిని ధరించాలని, సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి అని ఏ విధంగా అయితే బైబిల్ వాక్యం సెలవిస్తా ఉందో వాటిని మన జీవితాల్లో అవలంబించాలని, వాటిని మన జీవితాల్లో పాటించాలని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉన్నదన్నమాట. అలాగే సత్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, స్వతంత్రులుగా మనల్ని చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము సత్యం అనే దట్టిని మనము ధరించుకొని ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నదన్నమాట. ఇంతకు ముందు చెప్పారనమాట, మధ్యప్రదేశ్ ప్రాంతంలో లేడీస్కి లడ్డులు పెడతా ఉంటారు, బెల్లం లడ్డు. దేనికైనా పెడతారంటే నడువులు వాళ్ళకి గట్టి పడతాయని. వారికి డెలివరీ అయిన తర్వాత వారు అన్నము కొన్ని రోజుల పాటు అన్నం ఏమీ పెట్టరు అనమాట, రొట్టెలు కానీ ఏమి పెట్టకుండా వారు లక్ష్యంగా లడ్లే పెడతారు. ఆ బెల్లం లడ్లు పెడతా ఉంటారు అనమాట. దేనికి పెడతారంటే ఆ నడువులు అనేది ఏమవుతా ఉంటే గట్టి పడతా ఉంటాయి అనమాట. ఆ యొక్క నడువులు నిలబడటానికి, వారి పనులు చేసుకోవడానికి ఆ నడువులకి బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి వారు ఆ యొక్క గర్భవతి పిల్లల్ని కన్నా ఆ యొక్క మహిళలకు వారు లడ్డులో పెడతా ఉంటారు అనమాట. అలాగే ఈ యొక్క మనము సత్యాన్ని మనము ఒక గట్టిగా మనము నడుముకి కట్టుకునే వారంగా ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. అంటే అబద్ధాలు చెప్పకుండా యథార్థంగా జీవించాలని, అలాగే అసత్యాన్ని మనము బోధించకుండా, అసత్యాన్ని మనం పలకుండా సత్యాన్ని పలకాలని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. మన సాతాను ఏంటంటే అబద్ధికులకు జరగడేవాడు సాతాను అనమాట. వాడేం చేస్తూ ఉంటాడు, మన చేత మనకు తెలియకుండానే ఆటోమేటిక్గానే మనకి ఏమొస్తూ ఉంటాయి, అబద్ధాలు వస్తూ ఉంటాయి అనమాట. అసత్యం మన నోటి నుండి ఏమొస్తూ ఉంటుంది, అసత్యము ఈజీగా మనకు తెలియకుండానే మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనము అసత్యాన్ని మనము గట్టిగా మనం ధరించుకొని ఉంటామో ఈ యొక్క అబద్ధాలు, యథార్థంగా జీవించటము, ఇవన్నీ మన జీవితాల్లో ఉంటాయి అన్నమాట. యోబు చూసినట్లయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, యోబు అంతా ఎలాంటి వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అంట. ఆ యొక్క దేశంలోనే గొప్ప వ్యక్తి. అలాంటివి ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఆయన దేవునికి ఎలా జీవించాడు, యథార్థముగా, నమ్మకముగా, న్యాయముగా జీవించాడట. వాళ్ళ బిడ్డలు తప్పు చేస్తారేమో అని చెప్పి, పాపము చేస్తారో ఏమో అని చెప్పి ఉదయకాలములే లేచి వారి కోసం బలులు, ఒక్కొక్కరి నిమిత్తము బలు అర్పించేవాడిగా ఉన్నాడనమాట. అంటే చేయలేదు, చేస్తారేమో అన్న భయంతో ఏం
చేస్తా ఉన్నాడు, వారి బిడ్డల నిమిత్తము ఆయన బలులు అర్పిస్తా ఉన్నాడు అనమాట. ఆయన ఎంత దేవుడు సెలవిస్తా ఉన్నాడు, దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడుగా ఉన్నాడని. అలాగే మనము కూడా ఈ యొక్క సత్యం అనే దాన్ని మనము ధరించుకొని ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. రెండవదిగా చూసినట్లయితే, రెండవది ఏంటి? నీతులను మైమరుపు అనమాట. మనము స్వనీతిని ఆధారంగా చేసుకోకూడదు అనమాట. మనం ఏం చేస్తూ ఉంటాం? స్వనీతిని ఆధారంగా చేసుకోకూడదు అనమాట. మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని యొక్క నీతి మీద మనము ఆధారపడి జీవించే వారిగా ఉండాలన్నమాట. లోకాశ, శరీరాశ, జీవితము ఇవన్నీ మనకి వస్తాయి అన్నమాట. కానీ అప్పుడు ఎవరి మీద ఆధారపడాలంటే దేవుడి మీద ఆధారపడినప్పుడే దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. నోహు చూసినట్లయితే నోహు ఎలా జీవించాడంట? ఆ యొక్క దినాల్లో దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. నోహు దినముల్లో, ఆ దినముల్లో ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? నోహునే ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే, నోహు అంటే నీతిపరుడు కనపడలేదు కాబట్టి నోహు ఎలా జీవించాడంటే నీతిపరుడు గాను అలాగే నిందారహితుడు గాను నోహు జీవించాడు. కాబట్టి దేవుడు ఆ యొక్క నోహును ఎన్నుకొని ఆ యొక్క ఓడ కట్టే బాధ్యతను దేవుడు ఆ యొక్క నోహుకి అప్పగించాడు అనమాట. అలా నీతి అనే మైమరుపుని మనము ధరించుకొని ఉండాలన్నమాట. అది ఎక్కడ నీతి? ఫస్ట్ ఏంటి? సత్యం అనే దాన్ని ఎక్కడ కట్టుకుంటారు? నడుము కట్టుకుంటారు. అది నీతి అనే మైమరుపు ఈ యొక్క భుజాల దగ్గర నుంచి ఎక్కడి వరకు అంటే తొడల వరకు మన ఆ యొక్క నీతి అనే మైమరుపు ఉంటుంది అనమాట. ఆ యొక్క నీతి అనే మైమరుపుని మనము ధరించుకొని వారిగా ఉండాలన్నమాట. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. ఇక్కడ చూసినట్లే బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. హృదయాన్ని ఏం చేస్తూ ఉండాలంట? మనము భద్రముగా కాపాడుకోవాలంట. హృదయం మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలది అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది అనమాట. నిజంగా మన యొక్క హృదయాన్ని మనం ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? వాక్యం ద్వారా మనం సరి చేసుకుంటూ ఉండాలన్నమాట. వీటి నుంచి, హృదయం నుంచి మనము అన్నీ ఏం చేస్తామంటే బయలుదేరుతాయి అంట. కాబట్టి హృదయం మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలదని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మనము ఈ యొక్క నీతిగా మనము జీవించి, ఏ విధంగా అయితే నోహు నీతిగా జీవించి నిందారహితుడిగా ఉండి ఉన్నాడో అదేవిధంగా ఈ యొక్క హృదయాన్ని కూడా మనం కాపాడుకోవాలన్నమాట. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము ఆ యొక్క నీతిగా జీవించాలి, హృదయాన్ని మనము భద్రం చేసుకోవాలి. యేసు రక్తం అంట మనల్ని ఏం చేస్తా ఉన్నది? ప్రతి పాపం తొలగిస్తుంది. అదేవిధంగా నీతిమంతులుగా మనల్ని మారుస్తూ ఉంటుందంట. యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? నీతిమంతులుగా మారుస్తూ ఉంటుందంట. మనం మొదటిగా ఏం చేస్తాం? సత్యం అనే గట్టిని మనం చూసాము. ఆ సత్యం అనే గట్టిని మనం ధరించుకునే వారుగా ఉండాలి. ఆ సత్యాన్ని మనం కట్టించేవారుగా ఉండాలి. సత్యంలో నడిచేవారుగా ఉండాలి. సత్యంలోకి ఇతరులు ఏం చేయాలి? నడిపించేవారుగా ఉండాలి. అసత్యంలో ఉన్నవారిని సత్యమైన మార్గంలోకి నడిపించేవారుగా ఉండాలి. ఎప్పుడు మనం నడిపిస్తా ఉంటే మనము ముందు నడిచినప్పుడు మాత్రమే ఆ సత్యంలో ఉన్నవారిని సత్యంలోకి నడిపించగలం అనమాట. మనకి మొదట యేసయ్య మాదిరిగా ఉండి ఆయన ఏం చేశారు? సత్యంలో జీవించారు అనమాట. సత్యంలో నడిచి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించారు. అలాగే ఆయన్ని నమ్ముకున్న మనము, ఆయన వెంబడిస్తున్న మనము, ఆయన ఆరాధిస్తున్న మనము ఏం చేస్తూ ఉండాలి? ఆ సత్యం అనే గట్టిని ధరించుకొని ఆయన వెంబడించే వారుగా ఉండాలి. రెండవదిగా మనము చూసాము నీతి అనే మైమరుపు అనమాట. ఈ యొక్క నీతిని, స్వనీతిని మనము ఆధారంగా చేసుకోకుండా, స్వంత నీతిని ఆధారంగా చేసుకోకుండా దేవుని యొక్క నీతిని ఆధారంగా చేసుకొని మన యొక్క జీవితంలో ముందుకు సాగాలన్నమాట. ఆ యొక్క యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది అనమాట. మనల్ని ఎవరు నీతిమంతులుగా మార్చలేరు, కానీ యేసు రక్తం మాత్రమే మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. కాబట్టి మన యొక్క హృదయాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి? మనము
ఎప్పటికప్పుడు సరి చేసుకుంటా ఉండాలి. దావీదు అంటారు, హృదయాన్ని ఏం చేస్తా ఉండాలన్నారు, హిస్సోపుతో కడగమని దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాడు అనమాట. తనలో ఉన్న పాపాన్ని కడిగివేయమని చెప్పి దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాడు. అలాగే మనకు తెలియకుండానే అది మనకు పాపంగా కనిపించుకోవచ్చు, శాపంగా కనిపించకపోవచ్చు, కానీ అది మనలో ఉన్న మనకు తెలియకుండా ఉన్న పాపాల నిమిత్తం కూడా దేవుణ్ణి ఏం చేస్తూ ఉండాలి, వేడుకుంటా ఉండాలయ్యా. నాకు తెలియకుండా నాలో ఎటువంటి పాపము నాలో ఉన్నాయనగా, అలాగే నీకు విరోధంగా నేను ఏ విధమైన జీవితాన్ని జీవిస్తున్నాయనగా నా యొక్క పాపాన్ని శాపాన్ని తీసివేయని చెప్పి మనము దేవుణ్ణి వేడుకుంటా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క పాపాన్ని దూరపరుస్తాడు. అలాగే మన యొక్క నీతిమంతులుగా మనల్ని దేవుడు చేస్తా ఉంటుందన్నమాట. దావీదు హిస్సోపుతో నన్ను కడగమని చెప్పి దేవుడిని వేడుకుంటా ఉన్నారు. అలాగే హిమము కంటే తెల్లగా మార్చు అని చెప్పి దేవుడిని వేడుకుంటారు. అంటే హిమము ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా నా హృదయాన్ని, స్వచ్ఛమైన హృదయాన్ని నాకు ఇవ్వమని దేవుడిని కోరుకుంటా ఉన్నాడు అనమాట. నిజముగా అటువంటి స్వచ్ఛమైన హృదయాన్ని, అంటే కల్లాకప్పం లేకుండా ఏ విధముగా అయితే చిన్నపిల్లలు జీవిస్తూ ఉంటారో, ఇటువంటి ఒక దెబ్బేసినా మళ్ళీ మన దగ్గరికి తర్వాత వస్తారు కదా. ఇప్పుడు కొట్టామనుకోండి, కొట్టినా మళ్ళీ ఆయన నన్ను కొట్టాడు, నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు అని అనుకుంటారు పిల్లలు. అనుకోరు అనమాట. అంటే వాళ్ళలో ఏం లేదు, పిల్లలు కొడతాము, వచ్చిన తర్వాత వాళ్ళు ఏడుస్తారు, కొంతసేపు ఏడ్చిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి వస్తారనమాట. దేనికంటే వాళ్ళలో కల్మషం లేని హృదయాలు అనమాట. ఎటువంటి కల్మషం లేదనమాట. అటువంటి హృదయాన్ని, చిన్నపిల్లల లాంటి హృదయాన్ని నాకు ఇవ్వయా అని దేవుడితో మనము ప్రార్థించాలన్నమాట. నిజంగా ఆ పిల్లలు ఎలాంటి కల్లాకపటం లేకుండా ఆ పిల్లలు జీవిస్తూ ఉంటారు అనమాట. ఎటువంటి నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, నన్ను గరివాడు, నన్ను అరిశాడని వాళ్ళు మనసులో పెట్టుకోరు అనమాట. అటువంటి శుద్ధ హృదయాన్ని నాకు ఇవ్వయా అని చెప్పి దేవుడు ఏం చేస్తూ ఉండాలి, మనము వేడుకున్నా ఉన్నప్పుడు దేవుడు మనకి అటువంటి హృదయాన్ని దేవుడు మనకి ఇస్తాడనమాట. రెండవదిగా మనము అది చూసామన్నమాట, నీతి అనే మైబర్పుని నీతి కలిగి మనము జీవించాలన్నమాట. అబ్రహాము కూడా ఏం చేశారంటే నీతి కలిగి జీవించారనమాట. నీతి మాలిన బ్రతుకు అబ్రహాము జీవితంలో లేదు, నీతి కలిగి జీవించాలి. అలాగే మనము కూడా ఆ నీతి కలిగి మనము జీవించేవారుగా ఉండాలన్నమాట. నీతి అనే మైబర్పు. మూడవదిగా మనం చూసినట్లయితే సమాధానం అనే జోడు అనమాట. ఈ యొక్క సమాధానం అనే జోడును మనము ధరించుకునే వారమే ఉండాలి. ఈ సమాధానం అనే జోడును ధరించుకునే వారమే అంటే మనము ఏ కుటుంబాల్లో అయినా చూసినప్పుడు, సమాజంలో చూసినప్పుడు అసమాధానంగా ఉన్న కుటుంబాలని మనం ఏం చేస్తూ ఉండాలి, సమాధానపరిచేవారుగా ఉండాలి. కానీ ఇంకా అసమాధానం లేకుండా చేసేవారుగా మనం ఉండకూడదు అనమాట. ఇద్దరి మధ్య వ్యక్తుల మధ్య సమాధానం లేదు, అసమాధానంగా ఉన్నారు. వాడి మధ్య వెళ్ళి మళ్ళా ఇంకా కొన్ని మాటలు చెప్పి ఇంకా వారి యొక్క బంధాన్ని దూరపరిచేవారుగా మనం ఉండకూడదు అనమాట. మన యొక్క మాటలను బట్టి, మన యొక్క చేష్టలను బట్టి ఏం చేస్తూ ఉంటాం, మరలా అక్కడికి వెళ్ళి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, తగాదులు పెట్టేవారుగా ఉంటారు అనమాట, గొడవలు పెట్టేవారుగా ఉంటారు అనమాట. చిన్న చిన్న విషయాల దగ్గర ఏం చేస్తూ ఉంటారు, సమాధానం లేకుండా దూరపరిచేవారుగా ఉంటారు. మనము క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము ఏం చేస్తూ ఉండాలి, సమాధానపరచాలి. మన యొక్క బిడ్డల మధ్య కూడా కొన్ని విషయాలు ఏం జరుగుతూ ఉంటాయి, సమాధానంగా ఉండరు బిడ్డలు. కొన్ని విషయాల దగ్గర మన బిడ్డలు ఏం చేస్తూ ఉండాలి, తల్లిదండ్రులుగా వారిని సమాధానపరచాలి, ఐక్యపరచాలి. తల్లిదండ్రులుగా ఒక బిడ్డ పక్షానే ఉండకుండా తల్లిదండ్రులుగా బిడ్డల అందరూ సమానమే అని చెప్పి భావించి ఏం చేస్తూ ఉండాలి, బిడ్డల్ని సమాధానపరిచి, ఐక్యపరిచి, సరి చెప్పి, వాళ్ళకి చెప్పే మాట వాడు చెప్పి, వీళ్ళకి చెప్పే మాట వీళ్ళకి చెప్పి, అట్లా సమాధానపరిచి వారిని ఏం చేస్తూ ఉండాలి, వారిని ఐక్యపరిచేవారుగా ఉండాలన్నమాట. కొన్ని విషయాల్లో చూసినట్లయితే కొన్ని విడిపోయిన కుటుంబాలని గమనించినట్లయితే ఎన్నో సమస్యలు ఉంటాయి అన్నమాట. మధ్యలో ఉన్న వారికి ఎన్నో సమస్యలు అన్నమాట. వీళ్ళు తిడతారు, వాళ్ళు తిడతారు, వాళ్ళు ఎన్నో మాటలు చెబుతారు, వీళ్ళు ఎన్నో మాటలు చెబుతారు. అలా వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళు చెప్పిన మాటలు వీరికి చెప్పకుండా ఏం చేస్తూ ఉంటారు,
వారికి చెప్పవలసిన మాటలు వారికి చెప్పి, వీరికి చెప్పవలసిన మాటలు వీరికి చెప్పి వారిని సమాధానపరిచి ఐక్యపరిచి ఏం చేస్తూ ఉంటారు, కుటుంబాలను కట్టేవారుగా ఉంటారు అన్నమాట. అలా ఎన్ని ఇబ్బందులైనా ఏం చేస్తారు, కొంతమంది మధ్యవర్తులుగా ఉండి వారి కుటుంబాలను కట్టేవారుగా ఉంటారు. అంటే సమాధానపరచాలి. కుటుంబాల్లో ఐక్యత లేని దగ్గర, సమాధానం లేని దగ్గర ఏం చేస్తూ ఉండాలి, వాళ్ళని సమాధానపరుస్తూ ఉండాలన్నమాట. అటువంటి సమాధానం అనే జోడిని మనం ఏం చేస్తూ ఉండాలి, ధరించుకొని ఉండాలని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ యొక్క రోమా సామ్రాజ్యం యొక్క వాళ్ళు వేసుకునే షూ అంట మోకాలు వరకు ఉంటాయంట. ఎక్కడ దాకా ఉంటాయి, మోకాలు వరకు ఉంటాయంట. అంటే అంత వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు అంత పైకి వేసుకొని యుద్ధాలు చేసేవాళ్ళు అనమాట. అలాగే మనం అటువంటి సమాధానం అనే జోడుని ఎక్కువగా మనము ధరించుకొని ఏం చేస్తూ ఉండాలి, మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఇలా ఎవరైనా అసమాధానముగా ఉంటే వారిని సమాధానపరిచేవారుగా మనం ఉండాలన్నమాట. మూడో వాక్యం మనం చూసినట్లయితే మూడోదిగా చూసాం. ఆ వాక్యంలో సమాధానపరచువారు ధన్యులు, వారు ఏమనబడతారు, దేవుడి కుమారులు అనబడతారని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. మత్తయి రాసిన సువార్తలో ఉంటుందన్నమాట. ఆ సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుడి కుమారులు అనబడుతుందని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నదన్నమాట. అలాగే నాలుగవదిగా మనం చూసినట్లయితే రక్షణ అనే శిరస్త్రాలు. నాలుగవదిగా మనం చూసినట్లయితే రక్షణ అనే శిరస్త్రాలు మన యొక్క ఆలోచనలు ఎక్కడి నుంచి బయలుదేరుతాయి, ఇక్కడ నుంచి తలలో నుంచి మన యొక్క ఆలోచనలు బయలుదేరుతాయి అనమాట. ఇక్కడ తలకి ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే చాలా ప్రమాదం. అందుకని హెల్మెట్ ధరించమని చెప్తా ఉంటారు. బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించుకొని వెళ్ళండి అని ఎందుకు చెప్తారంటే, కింద పడినప్పుడు వెంటనే తలకు తగిలితే ఏమవుతా ఉంటుంది, వెంటనే ఎక్కువ డేంజర్ అవుతూ ఉంటుంది, ఎక్కువ ప్రమాదం. కాబట్టి హెల్మెట్ ధరించుకొని వెళ్ళమని చెప్తా ఉంటారు అనమాట. అటువంటి సమయంలో ఈ యొక్క రక్షణ అనే శిరస్త్రాన్ని ఏం చేస్తూ ఉండాలి, మనం ప్రతి ఒక్కరూ ధరించుకొని ఉండాలన్నమాట. ఎవరైతే రక్షించబడకుండా ఉన్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి మన యొక్క సంఘానికి వస్తున్నా బాప్తిసం తీసుకోకుండా మారుమనసు పొందకుండా ఉన్నారో అటువంటి వారు ఏం చేస్తూ ఉండాలి, రక్షణ పొందాలి. రక్షణ అనే శిరస్త్రాన్ని మనము ధరించుకొని ఉండాలని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉన్నది. నమ్మి బాప్తిసం పొందిన వారు ఏమవుతారు, రక్షింపబడతారు. నమ్మని వారు శిక్షింపబడతారని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. యేసే నిజదేవుడని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసించి కూడా వారు బాప్తిసం తీసుకొని ఎడలా వారు ఏమవుతా ఉంటారు, శిక్షకు పాత్రులుగా మారుతారన్నమాట. మనం మన యొక్క భూమి మీద ఎన్ని రోజులు నివసించగలమో మన చేతుల్లో లేదనమాట. ఈరోజు నీటి కూడా బుడగ లాంటి జీవితం అనమాట. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మన జీవితాలు ఎలాంటివి అంట, నీటి మీద బుడగ లాంటివి అంట. అలాగే గడ్డి పువ్వు లాంటిదంట. ఎప్పుడు పూసిద్దో, ఎప్పుడు వాడిపోయిద్దో, ఎప్పుడు రాలిపోయిద్దో కూడా. అటువంటి జీవితాలు కలిగి ఉన్న మనము దేవుణ్ణి సొంత రక్షకుడుగా ఏం చేయాలి, అంగీకరించాలి. దేవుడు అంటే కొంచెం గౌరవం, కొంచెం భక్తి ఉంది. కానీ ఆ భక్తిని దేనిలోకి మార్చుకోవాలి, ఆ భక్తి ఎంతటి దాకా వెళ్ళాలి, మనము రక్షణ తీసుకునే అంత భక్తికి దారి తీయాలన్నమాట. అటువంటి రక్షణను మనము కలిగి ఉండాలన్నమాట. మనం మారుమనసు పొంది ఏం చేస్తూ ఉండాలి, బాప్తిసం తీసుకొని రక్షించబడిన వారుగా ఉండాలి. అలాగే రక్షణ అనే శిరస్త్రాన్ని మనము ధరించిన వారుగా ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. ఐదవదిగా మనం చూద్దాం. ఐదవదిగా మనం చూస్తే విశ్వాసం అనే డాల్ అనమాట. ఈ యొక్క డాలు మరి ఎక్కడ పట్టుకుంటారు, ఎడమ చేతితో పట్టుకుంటారు అనమాట. ఈ డాల్ ఏం చేస్తూ ఉంటారు, ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతితో ఏం చేస్తారు, ఖడ్గాన్ని పట్టుకుంటారు. ఎడమ చేతితో డాలు, కుడి చేతితో ఖడ్గాన్ని పట్టుకొని యుద్ధం చేస్తూ ఉంటారు అనమాట. అంటే విశ్వాసము ఏం చేస్తూ ఉంటుందంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది అనమాట. ఏ విధంగా అయితే ఇక డాల్ని పోలీసుల చేతుల్లో చూస్తుంటారు కదా, వాళ్ళు ఇట్లా అడ్డం పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కాపాడుకుంటారు. వాళ్ళని రక్షించుకోవడానికి ఈ యొక్క డాలు ఉపయోగపడతా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఏదైనా రాళ్ళు విసిరినా, లేకపోతే గన్నులు తీసుకొని కాల్చినా కానీ వారు యొక్క ఆ యొక్క
విశ్వాసం అనే డాల్ని అడ్డం పెట్టుకున్నప్పుడు ఆ డాల్ ఏం చేస్తుంది, వారికి గుండెకి కానీ ఏటికి తగలకుండా వాళ్ళు ఏం చేస్తుంది అంటే వాళ్ళని కాపాడుతుంది. ఆ యొక్క పోలీసులు అలా పెట్టండి. ఆ విశ్వాసం అనే డాల్ను కూడా మనము కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసం అనే డాల్ ఏం చేస్తూ ఉంటుంది, మనల్ని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుతూ ఉంటుంది అనమాట. మన ఆత్మీయ జీవితాన్ని కుంగిపోనీయకుండా ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటుంది, మనల్ని ఆత్మీయ జీవితంలో మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది అనమాట. మన యొక్క భక్తి మన యొక్క జీవితంలో పరిస్థితులను చూసి మన భక్తి ఉండకూడదు. పరిస్థితులను చూసి మన యొక్క విశ్వాసం అనేది ఉండకూడదు అనమాట. పరిస్థితులు ఏ విధంగా అయినా మారచ్చు. పరిస్థితులు మనకి అనుకూలంగా మారచ్చు, పరిస్థితులు మనకి ప్రతికూలంగా మారినప్పుడు కూడా మన యొక్క విశ్వాసంలో ఏమి ఉండకూడదు, విశ్వాసంలో మనము బలహీనులుగా ఉండకూడదు, విశ్వాసంలో మనము కృంగిపోయేవారుగా ఉండకూడదు. కానీ ఇంకా మనము విశ్వాసంలో ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి, కానీ విశ్వాసంలో మనము కృంగిపోయేవారుగా ఉండకూడదు అనమాట. మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో దీవెనలు, ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి కాములు ఆటోమేటిక్గా మనకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనమాట. కానీ దేవుడు ఇస్తూ ఉంటాడు ఆ కార్యాలు, దేవుడు చేసే కార్యాలు చేస్తూ ఉంటాడు, దేవుడు చేసే కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. కానీ పరిస్థితులను బట్టి మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసం అనేది ఏమవకూడదు, సన్నగిలుగకూడదు. అలాగే మన యొక్క విశ్వాస జీవితం అనేది కృంగిపోకూడదు అనమాట. అందుకని మనం విశ్వాసం అనే దాన్ని ఏం చేయాలి, పట్టుకొని, విశ్వాసం అనే దాన్ని పట్టుకొని ఉండాలన్నమాట. అలాగే చూస్తూ ఉంటే మనము అనుమానం పెద్ద పెనుభూతం అన్న. అనుమానం ఏంటి, పెద్ద పెనుభూతం లాంటిది అనమాట. అంటే మనము అపనమ్మకము, అనుమానము, దేవుడు చేస్తాడా చేయడా, లేకపోతే నా జీవితంలో ఎందుకు ఇలాంటివి వచ్చినాయి, ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి, మనకి పెనుభూతాల్లాగా మారిపోయి మనల్ని అన్ని విషయాల్లో, ఒక విశ్వాసంలో కృంగిపోయామంటే శారీరకంగా మనం ఏమవుతాం, కృంగిపోతాం, మానసికంగా కృంగిపోతాం, ఆత్మీయంగా కృంగిపోతాం, ఆర్థికంగా కూడా ఏమవుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం అనమాట. ఒక్క విశ్వాసంలో మనం కృంగిపోతే ఏమవుతూ ఉంటాం, అన్నింటిలో మనము కృంగిపోతూ ఉంటాం అనమాట. ఒకటి విశ్వాసంలో కృంగిపోతే ఏమవుతూ ఉంటుంది, ఆత్మీయంగా బలహీనులు అయిపోతాం, అలాగే శారీరకంగా బలహీనం అయిపోతాం, మానసికంగా అలాగే ఆర్థికంగా కూడా మనము కృంగిపోతాం అన్నమాట. కాబట్టి విశ్వాసం అనే దాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి, మనం పట్టుకొని ఉండాలన్నమాట. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. 1వ సమూయేలు 17వ అధ్యాయము 7వ వచనం. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధములకు సమకూర్చి యోధా దేశంలోని చాలు. ఇక్కడ చూసినట్లయితే మనము మామూలుగా డాల్ యుద్ధం చేసేవారు డాల్ని పట్టుకుంటారు అన్నమాట. డాల్ని పట్టుకున్నప్పుడు ఆ యొక్క ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే అపాయాల నుంచి వారు తప్పించుకోవడానికి ఉంటుంది. ఈ యొక్క గొలియాత్ అంట ఆ యొక్క డాల్ని ఉపయోగించలేదండి. ఆ డాల్ని ఉపయోగించినందున ఎప్పుడైతే ఈ యొక్క దావీదు రాళ్ళు తీసుకొని ఆ ఒడిసెలతో కొట్టాడో అప్పుడు ఏమైంది, ఇక్కడ నుదిటి మీద గట్టిగా ఇక్కడ తగిలి ఎక్కడ ఎలా పడ్డాడు, బోర్ల పడ్డాడా లేకపోతే ఎలుకలికి పడ్డాడా? బోర్ల పడ్డాడంటే దేవుని యొక్క సహాయం ఏమైంది, వెనక నుంచి ముందుకు నెట్టింది అనమాట. కాబట్టి ఈ యొక్క విశ్వాసం అనే డాల్ లేకపోతే ఏమవుతా ఉంటుంది, మనము పడిపోతాము. అలాగే విశ్వాస జీవితంలో కూడా చనిపోతాం, కూడా పడిపోతాం,
చనిపోతాడు అన్నమాట. ఈ యొక్క గొలియాతు జీవితంలో చూసినట్లయితే తనను తాను కాపాడుకోవడానికి ఆ డాల్ని ఉపయోగించుకోలేదంట. ఉపయోగించుకోకుండా ఉన్నాడు కాబట్టి దావీదు చేతులు ఏమైపోయాడు, హతమైపోయాడు అనమాట. అలాగే మన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలంటే, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే ఆ యొక్క విశ్వాసం అనే డాలు ఏం చేస్తూ ఉండాలి, మనము పట్టుకొని ఉన్నప్పుడు మాత్రమే మనము అన్ని విషయాల్లో మనము జీవించిన వారమై ఉంటాం అనమాట. తోమా చూసినట్లయితే తోమా ఏం చేశారు, అవిశ్వాసం అనమాట. అంటే యేసయ్య యొక్క గాయాల్లోని వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతానని చెప్పి ఆయన అటువంటి అపనమ్మకంతో ఏం చేశాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 27 నుంచి 29 వచ్చినాము. తరువాత తోమా చూచి నీ వేలు ఇటు చాచి నా చేతిలో నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసమే కాక విశ్వాసమే ఇవ్వమని. అందుకు తోమా ఆయనకు నా ప్రభువా నా దేవా అనేది. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. దేవుడు ఏమంటున్నారు, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని దేవుడు వాక్యం సెలవిస్తాడు. అలాగే మనం ఏ విషయాన్నైనా దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడని చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ఎవరు ధన్యులని అంటున్నారు. కాబట్టి దేవుని అంతే ఉంచాలి, మనము విశ్వాసం ఉంచి, మనము నమ్మిక ఉంచి మన యొక్క విశ్వాసంలో జీవించే వారంగా ఉండాలి. ఆరోగ్యంగా మనం చూసినట్లయితే వాక్యం అనే ఖడ్గం అన్నారు. ఇది ఎక్కడ ఉంటుంది, కుడి చేతిలో ఉంటుంది అనమాట. ఖడ్గం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎడమ చేతిలోనేమో డాలు, విశ్వాసం అనే డాలు, అలాగే కుడి చేతిలో వాక్యం అనే ఖడ్గం అనమాట. ఆ వాక్యం మనము ఏం చేస్తా ఉండాలి, ఇది రెండొచ్చుల వాడి గల ఖడ్గముగా బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉన్నది అనమాట. ఈ వాక్యము మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, బైబిల్ వాక్యం ఏం చెబుతా ఉన్నదంటే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్పి చెబుతా ఉన్నదన్నమాట. నిజంగా మనము వాక్యం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకి త్రోవలకు వెలుగుగా ఉపయోగపడుతుంది అనమాట. దేవుడి వాక్యం మనకి ఏం చేస్తూ ఉంటుంది, ఒక నడిపింపుగా ఉండి మనం ముందుకు సాగిపోవడానికి ఒక దారి చూపించే వెలుగుగా దేవుడి వాక్యం ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క వాక్యం ఎలా ఉంటుంది, పాల వంటిది, అంటే తేనె వంటిది, నా జీవకు మహామధురమైందని భక్తులు సెలవిస్తూ ఉన్నారనమాట. నిజముగా వాక్యం ఎలాంటిది, పాల వంటిది, జుట్టు తేనె వంటిది, నా జీవకు మహామధురమైనదని భక్తులు సెలవిస్తూ ఉన్నదని. మనము ఏదైనా ఆహారాన్ని కొత్తగా తింటున్నప్పుడు మనకి అది ఏమవుతుంది, నచ్చదనమాట. మొదటగా తినరా అని మనం తల్లిదండ్రులుగా ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళకి పెడతా ఉంటాం. అలవాటు చేసినప్పుడు ఏమవుతా ఉంటుంది, అదే రుచికరంగా మారిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని వదిలిపెట్టేవారుగా ఉండదు అనమాట. మొదట కొత్తగా వచ్చిన వారికి ఏమవుతూ ఉంటుంది, ఈ వాక్యం అనేది కొంచెం జీవించుకొని లేని విధంగా ఉంటుంది అనమాట. అదే విధంగా దేవుని సన్నిధికి వచ్చే కొలది, దేవుని వాక్యం వినే కొలది ఆ వాక్యం ఏమవుతూ ఉంటుంది, రుచికరంగా మారిపోతూ ఉంటుంది అనమాట. అందుకనే భక్తులు అంటారు, పాల వంటిది, జుట్టు తేనె వంటిది, నా జీవకు మహా మధురమైనదని. ఆ జుట్టు తేనె అని వాడాడనమాట. తేనె కాదు, జుట్టు తేనె. అంటే తేనె కన్నా జుట్టు తేనె ఇంకా మధురముగా ఉంటుందని, వాక్యం అంత మధురమైనదని చెప్పి ఆ యొక్క తేనెతో ఈ యొక్క వాక్యాన్ని పోల్చి ఉన్నారనమాట. మనం దేవుని దృష్టిలో ఎలాంటి వారమంట, అమూల్యమైన వారమంట. దేవుని దృష్టిలో మనము సామాన్యములు కాదు కానీ అమూల్యమైన వారముగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాడనమాట. వాక్యంతో మనం ఏం చేస్తూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. మనము వాక్యము దేనికి, మనకి వాక్యం అనే ఖడ్గాన్ని కుడి చేతి ఎందుకు పట్టుకొని ఉండమన్నాడు అంటే, వాక్యం ద్వారా మనల్ని మనము సరి చేసుకోవడానికి. నా జీవితంలో ఏమున్నాయో నాకు దేవుడికి తెలుసు, మీ జీవితాల్లో ఏమున్నాయో దేవుడికి మీకు మాత్రమే తెలుసు. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడైతే మనతో మాట్లాడుతుందో, వాక్యం ద్వారా ఎప్పుడైతే వాక్యాన్ని మనం వింటున్నామో, ఆ వాక్యం ద్వారా మనం ఏం చేసుకోవాలి, మనల్ని మనము సరి చేసుకోవడానికి వాక్యం అనమాట. ఈ యొక్క ఆదివారం ప్రార్థన, మంగళవారాలు, బుధవారాలు, శనివారాలు, ఇవన్నీ ప్రార్థనలు దేనికి,
మనల్ని మనము సరి చేసుకొని మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగటానికే ఇన్ని రోజులు ఇన్నిసార్లు ప్రార్థనలు పెడతా ఉన్నది. మనము ఎక్కువగా ఎవరితో అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం. వారి మాటలు, వారి ప్రవర్తన అంతా మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. వారితో జీవించినప్పుడు మన ప్రవర్తన కూడా అలాగూ అయిపోయిద్దాము అని మనం ఏం చేస్తూ ఉండాలి. ఏ విధంగా అయితే ఏపు మా బిడ్డలు కూడా పాపంలో పడిపోతారని చెప్పి ఎప్పటికప్పుడు దేవుడికి స్తుతిస్తూ ఆ యొక్క బలిని అర్పిస్తున్నాడు. మనం కూడా ఏం చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవడానికి వాక్యం దగ్గరికి రావాలన్నమాట. చదువుకున్న వారు బైబిల్ వాక్యం చదవచ్చు. అలాగే బైబిల్ వాక్యం చదివి వాళ్ళు దేవుడు మాటలు వినొచ్చు. అలాగే దేవుని సన్నిధికి వచ్చి కూడా వినడం వల్ల దేవుడు ఏం చేస్తారు, మాట్లాడతారు అన్నమాట. వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు వాక్యం ద్వారా మనము సరి చేయబడతాం. అలాగే చదువుకున్న వాళ్ళు కూడా వినటం వల్ల విశ్వాసం కలిగిద్దని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నదన్నమాట. నిజంగా చదువు లేని వారు కూడా దేవుడు గొప్ప ధన్యత ఇచ్చాడనమాట. వారికి ఇంకా జ్ఞానం ఎక్కువ. చూడకుండా కూడా పాటలు పాడారు. చూడకుండా కూడా ఏం చేస్తారు, పాటలు పాడతారు. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా చూసే పాటలు పాడతారు. కానీ చదువు లేని వారు ఏం చేస్తారు, చూడకుండా పాటలు పాడతారు. అంటే చూసి పాడే వాళ్ళకి జ్ఞానం ఎక్కువ, చూడకుండా పాడే వాళ్ళకి ఎక్కువ. వాడి జ్ఞాపకం పెట్టుకొని గుర్తుంచుకొని ఏ పనుల తర్వాత ఏ చరణం తర్వాత ఏ చరణం అని గుర్తుపట్టుకుని ఏం చేస్తూ ఉంటారు, పాటలు పాడతారు అన్నమాట. అంటే చదువుకున్న వారైనా చదువుకోని వారైనా ఎవరైనా సరే వాక్యం ద్వారా ఏం చేయబడవచ్చు, సరి చేయబడవచ్చు. కాబట్టి దేవుడు బైబిల్ వాక్యం ద్వారా సరి చేయబడవచ్చు. కాబట్టి ఈ వాక్యం అనే ఖడ్గాన్ని మనము ధరించుకొని ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. మన ఆఖరిగా చివరిగా మనం చూసినట్లయితే 7వది ప్రార్థన అనే ఆయుధం. ఈ ప్రార్థన అనే ఆయుధంతో మనము ఎన్ని దేశాలైనా తిరిగి రావచ్చు. మనము ప్రార్థన ఎక్కడికైనా పంపించవచ్చు. ఇతర దేశాల్లో ఉన్న ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. అలాగే వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయవచ్చు అనమాట. ఈ యొక్క గొల్లియాతుని ఏం చేశాడు దావీదు, తిప్పి 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 కొట్టిను అని సండే స్కూల్ పాడుతూ ఉంటారు అనమాట. ఎలా కొట్టినా తిప్పి 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 కొట్టాను అని పాట ఉన్నదన్నమాట. నిజంగా రాయిని ఒడిసులతో తిప్పి తిప్పి కొట్టినప్పుడు ఎక్కడ తగలాలో అక్కడ మాత్రమే తగిలిందనమాట. అలాగే మనం వాక్యాన్ని కూడా అలా ప్రార్థన కూడా అలా చేసినప్పుడు అది ఎక్కడ తగలాలో ఎక్కడ చేరాలో అక్కడికి చేరి మనకు దాని నుంచి ఆ ప్రార్థన ద్వారా ఎలాంటి ప్రతిఫలం రావాలో అలాంటి ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఈ యొక్క దావీదు తిప్పి తిప్పి ఎలాగైతే రాయితో కొట్టి గొల్లియాతుకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలిందో మన యొక్క ప్రార్థన కూడా ఏ అవసరతను మనకు తీరాలో, ఏ సమస్య నుంచి విడుదల పొందాలో అటువంటి మన ప్రార్థన ఏం చేస్తూ ఉంటుంది, కరెక్ట్గా ఆ చెంతకు చేరుతాయి. ఎవరి దగ్గర చేరాలో వారి దగ్గర చేరుతాయి. వారి దగ్గర నుంచి మనకు ఎటువంటి అవసరతలు కొరకు ప్రార్థించామో, ఎటువంటి కష్టాల గురించి ప్రార్థించామో, ఎటువంటి సమస్యల గురించి ప్రార్థించామో వాటికి జవాబు ఏం చేస్తూ ఉంటాడు, దేవుడు తీసుకొని వస్తాడనమాట. మోషే ఎప్పుడైతే ఆ చేతులు ఎత్తి ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థించినప్పుడు వాళ్ళకంతా ఎప్పుడు జయము వచ్చిందంట, విజయం వచ్చిందంట. ఎప్పుడైతే చేతులు దించాడో ఏమొచ్చింది, అపజయం వచ్చిందనమాట. మనము కూడా దేవుణ్ణి చేతులు ఎత్తి మనము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు ఏం చేస్తాడు, మనకి దయచేస్తాడనమాట. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మోషే ఎప్పుడైతే దించుతా ఉన్నాడో చేతులు అప్పుడు ఓడిపోతా ఉన్నారంట. అలాగే ఎప్పుడైతే చేతులు ఎత్తుతా ఉన్నారో అప్పుడు గెలుస్తూ ఉన్నారనమాట. చేతులు ఎత్తలేక నొప్పులు కొడుతుంటే కుడి పక్క ఎడం పక్క ఎవరు వచ్చారు, కుడి పక్క ఎడం పక్క ఊరు ఆహ్వానులు వచ్చి చెరొక చేయబెట్టుకొని ఆయన చేత ప్రార్థించారంట. అప్పుడు దేవుడు ఏం చేశాడు, విజయాన్ని సమకూర్చాడు, అలాగే దీవెనను సమకూర్చాడు, అలాగే ఆశీర్వాదాన్ని దేవుడు సమకూర్చారనమాట. మనము ఏమి చేయలేకపోయినా మనం ఏం చేయగలం, ప్రార్థన మాత్రము చేయగలం. కాబట్టి మనకు వచ్చింది, మనము నేర్చుకున్నది ప్రార్థనని మనము చిన్న ప్రార్థన అయినా పెద్ద ప్రార్థన అయినా మన యొక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు, వింటాడనమాట. ఆ ప్రార్థన విని దేవుడు
జవాబు దయచేస్తాడు. కాబట్టి మనకున్న ఏ అవసరంలో ఉన్నా, ఏ అర్థంలో ఉన్నా మనము ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు దయచేస్తాడనమాట. ఈ యొక్క సర్వాంగ కవచాన్ని మనము ఒక విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనము ధరించుకొని ఉన్నప్పుడు మనము విజయాన్ని, జయాన్ని, దీవెనని, ఆశీర్వాదాన్ని మనము చూస్తాం అనమాట. సర్వాంగ కవచంలో 7 మాటలు మనం చూసాం. మొదటిగా ఏం చూసాం? సత్యం అనే గట్టి, 2 నీతి అనే మైమరుపు, 3వదిగా సమాధానం అనే జోడు, 4వదిగా విశ్వాసం అనే డాలు, 5వదిగా వాక్యం అనే ఖడ్గము, 6వదిగా రక్షణ అనే శిరస్నానం, 7వదిగా ప్రార్థన అనే ఆయుధాన్ని మనము వీటన్నిటిని మన యొక్క ఆత్మీయ జీవితంలో ధరించుకొని ఉన్నప్పుడు మనము ఇంకా యుద్ధం చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళగలం అనమాట. ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఆ యొక్క యుద్ధంలో గెలవగలం అనమాట. ఈ యుద్ధంలో ఆ యొక్క సర్వాంగ కవచం లేకుండా యుద్ధము ఎవరు చేయలేరనమాట. యుద్ధము అది ధరించుకోకుండా ఎవరు యుద్ధం చేయలేరనమాట. అది ధరించుకోకుండా వెళితే వారు ఏమైపోతారు? ఓడిపోతారు, చనిపోతారు కూడా. ఆ యొక్క రక్షణ అనే శిరస్నానం, నీతి అనే మైమరుపు, విశ్వాసం అనే డాలు, ఇవన్నీ యుద్ధం చేసే వారికి లేదనుకో వారు ఏమవుతారు? చనిపోతారు, ఓడిపోతారు. అలాగే క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము ఈ యొక్క సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని ఉన్నప్పుడు మనము విజయాన్ని పొందుతాము, జయాన్ని పొందుతాము అన్నమాట. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక.